సీడ్ సప్లై కానీ ఫర్టిలైజర్ అందుబాటులో ఉంచడం కానీ ఆ ఫేక్ సీడ్ లేకుండా చూసుకునేటువంటి కార్యక్రమం. ఫేక్ సీడ్ అమ్మటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే ఇది చాలా భయంకరమైనటువంటి కేసు. సో అటువంటి ఫేక్ సీడ్స్ ఈ జిల్లాలో ఎవరైనా అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ జిల్లాలోనే వాళ్ళ పుట్టగతులు ఉండవు అనేటువంటి పరిస్థితులు మీరంతా చూపించాల్సింది. స్పష్టంగా ప్రజలకి ఆ భయం కూడా కల్పించాలి. అటువంటి ఫేక్ సీడ్ అమ్మేటువంటి వాళ్ళు అది ముందు నుంచే మీరు ఎస్టాబ్లిష్ చేసి వస్తే ఎవడు పొరపాటు కూడా ధైర్యం చేయడానికి ఒకసారి నమ్మి ఏదో 500-1000 రూపాయలు ప్యాకెట్ అని కొనుక్కొని పోతే ఆ 500-1000 రూపాయల ప్యాకెట్ ఉన్నాం దాని మీద దున్ని దాని పంట వేసి దాని కూలి ఖర్చు పెట్టి ఓ సంవత్సరం లక్షలు దాని మీద పెట్టుబడి పెడతాం. పెట్టిన పెట్టుబడి అంతా లక్షలంతా పోయి అన్యాయం అయిపోయి చివరికి ఆత్మహత్య చేసుకునే ప్రమాదం వస్తుంది. అందుకోసం ఫేక్ సీడ్ అమ్మేటువంటి వాడు ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి నేరం. అంత సీరియస్ గా తీసుకోవాల్సిందిగా అందరూ చెప్తున్నాం. ఫెర్టిలైజర్ కి మిగతా వాళ్ళ వ్యాక్స్ అన్నింటినీ అందుబాటులో ఉంచాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టడానికైనా కూడా సిద్ధంగా ఉంది. దానికోసం సమృద్ధిగా నిధులు కూడా కేటాయించి ముందుకు పోతాం.